హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచిడి. ఈరోజు మన ఈ వీడియోలో రాగి రొట్టి ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపెట్టబోతున్నాను. కొంచెం డిఫరెంట్గా అండ్ మనకి డయాబెటిక్ ఫ్రెండ్లీతో పాటు హెల్త్ కూడా చాలా మంచిది. వెయిట్ లాస్కి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ ఈవినింగ్ డిన్నర్కి కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఏ కర్రీతోనైనా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్లోనే మనకి ఇది ప్రిపేర్ అయిపోతుంది. రాగి ఒక మంచి హోల్ గ్రెయిన్ రెసిపీ. అంతేకాకుండా రాగిలో ఫైబర్ ఉన్నందువల్ల మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. అట్లానే ఇది కంప్లీట్గా గ్లూటెన్ ఫ్రీ, అట్ ద సేమ్ టైం డయాబెటిక్ ఫ్రెండ్లీ కూడా. ఇందులో కాల్షియంతో పాటు అమినో యాసిడ్స్ అండ్ విటమిన్ డి ఉన్నందువల్ల ఇది మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. సో ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. ఆ బౌల్లో 1.5 కప్పు రాగి పిండి యాడ్ చేస్తున్నాను. 1.5 కప్పు రాగి పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్, లేదంటే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 పించెస్ మనం అప్పటికప్పుడు దంచుకున్న ప్రిపేర్ చేసుకున్న పెప్పర్ పౌడర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెము కొత్తిమీర ఇందులో యాడ్ చేస్తున్నాను. కొంచెము కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒక మీడియం సైజు ఒకటి ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్న పీసెస్తో పాటు ఒక పెద్ద పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను జీరా, ఒక 1 స్పూను అల్లం తురుముతో పాటు కరివేపాకు ఒక రెమ్మ చిన్నగా ఇట్లా మంచిగా క్రష్ చేసుకున్న కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాట్ వాటర్ ఇందులో యాడ్ చేయాలి. హాట్ వాటర్ మెల్లమెల్లగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనం మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే అది చల్లగా అయిపోతుందో అప్పుడు మనం హ్యాండ్తో మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అదంతా కూడా మనం ఇంగ్రీడియంట్స్ ఏవైతే యాడ్ చేసుకున్నామో అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఎప్పుడైతే మనం హ్యాండ్తో ఇది ప్రిపేర్ చేస్తాం కాబట్టి రోటీ అనేది, సో ఆ విధంగా మీరు కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోవాలి. మొత్తం ఈవెన్గా కూడా మనం స్ప్రెడ్ చేసేటప్పుడు మొత్తం మరీ హార్డ్గా ఉండొద్దు, అట్లా మరీ సాఫ్ట్గా ఉండొద్దు. సో మీడియంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. నాకైతే ఒక కప్పు వాటర్ సరిపోయింది. సో ఈ రాగి ఆ ఫ్లోర్ బట్టి దాన్ని బట్టి మీరు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే తక్కువ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము ఆయిల్ గ్రీజ్ చేసుకోవాలి. మొత్తం కూడా ఆయిల్ గ్రీజ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండిలో నుంచి ఒకటి మంచిగా పెద్ద ముద్ద తీసుకోండి. ఒక బాల్ సైజ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం మధ్యలో ఇట్లా ప్రెస్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా దాన్ని రోటీ షేప్గా మనం దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా మంచిగా ఇట్లా ఎన్లార్జ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం దానిపైన ఒక 1 స్పూన్ లేదంటే 1.5 స్పూన్ మనం ఘీ అనేది యాడ్ చేసుకోవాలి. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినాను, కినోవా దాని యొక్క రెసిపీలో చెప్పినాను. ఈ ఘీ అనేది మనం స్ప్రెడ్ చేయడం వల్ల ఆయిల్ బదులు మనకి ఆ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇంకా ఘీ అనేది మంచిగా మన బాడీలో అబ్జర్వ్ కావడానికి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో లైట్గా ఒక 1.5 స్పూన్ ఘీ అనేది మీరు రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ లేదంటే మ్యాక్సిమం 4 మినిట్స్ వరకు మనం దీన్ని మంచిగా మూత పెట్టేసుకొని మంచిగా దాన్ని కుక్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు 4 మినిట్స్ అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకుందాము. ఫ్లిప్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ అట్లా కూడా ఇంకో సైడ్ కూడా మనం దీన్ని బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి రాగి రొట్టె మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు క్యాస్ట్ ఐరన్ కానీ లేకపోతే ఇంకా ఏ తవ్వ వాడినా కానీ తవ్వ మంచిగా ఉండే విధంగా చూసుకోవాలి, లేదంటే ఇది అంటుకుంటుంది కింద కాబట్టి బేస్. ఇప్పుడు నేను యూజ్ చేసింది నాన్ స్టిక్ తవ్వ. మీరు ఇంకేదన్నా ఐరన్ అట్లా తవ్వ యూజ్ చేసినప్పుడు అది కొంచెం మంచి క్వాలిటీది అయి ఉండాలి, అప్పుడైతే ఇది కింద అంటుకోదు. సో ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా బాగా మనది రాగి రోటీ ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగా కూడా ఉడికింది. దీన్ని మీరు ఏ కర్రీలోకైనా తీసుకోవచ్చు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇవాల్టి హెల్దీ డయాబెటిక్ ఫ్రెండ్లీ రెసిపీ రాగి రొట్టె. ఇంకా మరిన్ని డైట్ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ మై వీడియోస్. ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.